వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు అయితే మనం వెళ్తున్న ఆలయం చాలా శక్తివంతమైన అమ్మవారి గుడికి, కాటేరమ్మ అమ్మవారి గుడికి వెళ్తూ ఉన్నాము. సో అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తే దానికి ముందు టీ తాగి బయలుదేరుదాం. సో అంతవరకు స్టే ట్యూన్. ఈరోజు మనం వెళ్తున్న పుణ్యక్షేత్రమే కాటేరమ్మ ఆలయానికి. ఈ ఆలయం హొస్కోటేలో ఉన్న కమ్లిపురంలో కొలువై ఉంది. అయితే ఈ ఆలయం 300 సంవత్సరాల పురాతనమైనదని నమ్ముతారు. శక్తిపీఠం అని చెప్పే కాటేరమ్మకు ఈ ఆలయం అంకితం చేయబడింది. ఈ అమ్మవారు ఒక శక్తిపీఠం, అలాగే దుర్గాదేవి అవతారం అని చెప్తారు. గుడి దగ్గర అయితే వచ్చేసాము. అండ్ యాంపిల్స్ ప్లేస్ ఉంది పార్కింగ్కి, చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ బైక్ పార్కింగ్కి 10 రూపీస్ తీసుకుంటారు. సో ఇక్కడ నుంచి మనము ఆలయం లోపలికి వెళ్దాం. రండి దర్శనం చేసుకుందాం. ఇక్కడ నుంచి మనము గుడికి వెళ్దాము దర్శనానికి. అక్కడ పోయి నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. కాటేరమ్మ ఆలయంలో ప్రధాన ఆకర్షణ ఆలయంలో ఉన్న అమ్మవారి ముఖం. అమ్మవారు అద్భుతమైన తేజస్తో ఇక్కడ దర్శనం ఇస్తారు. ఈ ఆలయంలో సతీదేవి పాదాలు పడ్డాయని చెప్తారు. అందుకే ఈ ఆలయాన్ని కాటేరమ్మ ఆలయం అని పిలుస్తారు. కలియుగంలో రోగాల్ని నయం చేసే అమ్మగా ఈ అమ్మవారు వెలిసింది. అలాగే ఈ అమ్మ కొన్ని చోట్ల కులదేవతగా, అలాగే కొన్ని చోట్ల గ్రామదేవతగా పూజిస్తారు. ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే మనసులో ఉన్న కోరికలు తీరుతాయి అని నమ్మకం. అయితే ఈ ఆలయం ఒక పెద్ద మర్రి చెట్టుకు ప్రసిద్ధి కాంచింది. ఈ మర్రి చెట్టుకు పూజలు చేయడం వలన అమ్మవారు అనుగ్రహిస్తారని విశ్వాసం. ఈ ఆలయంకి ఒక స్థల పురాణం ఉంది. అది ఇప్పుడు తెలుసుకుందాము రండి. పురాణాల ప్రకారం ఈ అడవి దగ్గర పశువులు మేపుతున్న కాపరికి ఒక చెట్టు నుంచి విరిమెట్లు గోలిపే కాంతిని చూశాడు. ఆశ్చర్యంతో ఘటనా స్థలానికి చేరుకొని అమ్మవారి విగ్రహాన్ని కనుక్కున్నారు. ఈ వార్త గ్రామస్తులకు తెలపగా వారు ఈ విగ్రహాన్ని అమ్మవారి శక్తి అవతారంగా నమ్మి పూజలు చేయడం ప్రారంభించారు. శివరాత్రి తరువాత వచ్చే అమావాస్య రోజున వేలాది మంది మర్రి చెట్టు వద్దకు వచ్చి పూజల్ని చేస్తారు. కొబ్బరికాయను మర్రి చెట్టు కట్టి 108 ప్రదక్షిణాలు చేస్తారు. కష్టాలు తీర్చి ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటారు. అలా ఇక్కడ అర్ధరాత్రి వరకు కూడా భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన ఆలయం బెంగళూరు నుండి 35 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే
హొస్కోటే నుండి 8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవాలి అంటే మెజెస్టిక్ నుండి డైరెక్ట్ కమ్లీపురాకి బస్సెస్ అందుబాటులో కూడా ఉంటాయి. అయితే ఈ ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరి ఎన్నో విశేషాలు కలిగిన దేవాలయాల్ని నేను సందర్శిస్తాను. దానికి ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఆలయం అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అంతవరకు బాయ్. సో దర్శనం అయితే చాలా బాగా అయింది. సండే కదా, కొంచెం ఎక్కువ రష్ ఉంది. అదర్ డేస్లో రష్ ఉండదంట. సో ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో బాయ్. చింతాకు చిగురు ఎవరెవరు తింటారు పప్పు? నేనైతే చాలా ఇష్టం, నాకైతే చాలా ఇష్టము. సో మా ఆయన చింతాకు పీక్తా ఉన్నాడు.